రాజేంద్ర నగర్లోని హనుమాన్ నగర్ నుండి వాటి జనపదం కొనసాగుతోంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివదన్న సందంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వం వీళ్ళ పట్టాలని పక్కా చేయడానికి, ఇళ్ల స్థలాలని పక్కా చేయడానికి చర్యలు తీసుకుంటోంది, కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు వీళ్ళే డబ్బులేసి బాత్రూమ్లు కట్టించుకుంటాం, లేకపోతే మా సౌకర్యాలు మేము చూసుకుంటాం అంటే ఇక్కడ రాయి తీసి అక్కడ పెడితే కూడా అపార్ట్ వాళ్ళు వచ్చి, సెక్యూరిటీ గార్డులు వచ్చి అడ్డుపడుతున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. సో అటు బయటికి వెళ్ళలేక ఇక్కడ ఇబ్బందులు పడుతూ అలాగే జీవితాలు అయిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి. అది పరిస్థితి ఇక్కడ. అది పరిస్థితి మేడం. ఇది ఏమన్నా చేసుకుందామని ఒక చెట్లు ఉన్నా కానీ కొట్టుకొని జర సాధ్ చేసుకుందామన్నా కానీ వాచ్మెన్లు పోయి ఆఫీసర్లను తోలుకొని వస్తారు. ఆఫీసర్లు ఏం చేస్తారు, తీసుకుపోయి ఆఫీస్ కాడ తిడతారు. తిట్టి ఏం చేస్తారు, మీ ఇండ్లు కూల్చేస్తాము, మొత్తం బస్సుని కూల్చేస్తాం, బుల్డోజర్ పెట్టేస్తాం, మీరు గమ్మున ఉండాలి, ఏం చేయొద్దు ఇక్కడ. అంటే ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడ తీసేస్తాం మేము, తీసేస్తాం, మీరు ఏమైనా చేసుకోరు, తీసేస్తాం, ఏం చేయొద్దు ఇక్కడ, ఎట్లా ఉన్నారో అట్లనే ఉండరు. పేపర్లు ఏంటండి? ఈ టెక్స్ పేపర్లు ఇంటి తాలూకు అంటే అందరూ ట్యాక్సులు కడుతున్నారు, టైంకి కట్టాల్సినవన్నీ కడుతున్నారు. మేడం 93 నుంచి మాకు ఇవి టెక్స్ కాగితాలు ఇచ్చారు. 93 నుండి ఇస్తే 94 నుంచి కట్టుకుంటూనే వస్తున్నాం మేడం. అప్పటి సంది టెక్స్టులు కడుతున్నాము, అన్ని కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇగో రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని మొత్తం సౌకర్యం మంచిగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పట్టాలు ఇస్తామంటారు. ఏడో ముఖ్యమంత్రి మారిపోయారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే గట్టి ముఖ్యమంత్రి అని చాలా దేవుడని నమ్మినామమ్మ మేము. చేస్తారేమో, ఇంకో సంవత్సరం అయింది కదా, సంవత్సరం నర అయిపోయింది కదా మేడం. అది చేస్తాడని మేము గట్టిగా మీ ద్వారా వినిపిస్తున్నాము. ఇది మటుకు ఖచ్చితంగా ఆయన చేస్తాడంటే చాలా నమ్మకం ఉంది మాకు. ఆయన చేయాలని కూడా అనుకుంటున్నాము. 2 రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తోంది, పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తున్నారు, స్మార్ట్ సిటీ అని, ఫ్రీ వైఫై అని చెప్పేసి మామూలు విషయాలు మాత్రం దెబ్బ కొట్టేస్తుంది. అది విషయం. ఒకటి మేడం, మొన్న బోనాల పండుగకు స్వామిగౌడ్ గారు వచ్చారు. ఓపెనింగ్ మేము సొంతంగా చేసుకున్నాం గుడి. అయితే ఒకటి మాకు రోడ్డు సౌకర్యం లేకుండా మొత్తం ఒక రోడ్డు కానీ ఖర్చు రోడ్డు గుడికి చాలా అయింది మేడం. ఒక 2 లక్షలు 3 లక్షలు మొత్తం చందాలా చేసుకున్నాం. 3 లక్షలు వేసుకుంటే మీకు బోర్ కానీ ఏదో వచ్చేది కదా. అంటే గుడి కట్టడం చాలా అవసరం. దేవుడు బోర్ ఏరియలేదు మేడం. అది కూడా మేడం వచ్చిన బోర్లు మళ్ళీ కొట్టిరు, మొత్తం పోలీస్ కేసు అయింది మేడం. పోలీస్ కేసు అయింది. పోలీసు వాళ్ళు ఎస్ఐ ఇచ్చిండు, సిఐ పిలిపించిండు. పోలీసులు అపాడుకు కమిషనర్ కు ఫోన్ చేసిరు. మాట్లాడితే స్వామిగౌడ్కి ఫోన్ చేసిండు, టీఆర్ఎస్ స్వామిగౌడ్ ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి కట్టుకోవాలని చెప్పిండు. అపాడుకు పంపించిన వాళ్ళు నారాయణ స్వామి, నేను, నిరంజన్. మేడం మాకు మొన్న స్వామిగౌడ్ గారు ఇక్కడ వచ్చారు, గుడి ఓపెనింగ్ వచ్చేసారు. మన ప్రకాష్ గౌడ్ స్వామిగౌడ్ వచ్చేమనంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఇక్కడనే 12 ఎకరాల్లో 120 గజాల్లో మోడల్ హౌసెస్ కట్టిస్తామని మాకు వాగ్దానం ఇచ్చిపోయినాడు మన కేసీఆర్ గారు. ఇక్కడ మన కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ వస్తా అంటే ఆ రోజు మా అమ్మాయికి వచ్చి ఇది చూసి ఇక్కడనే కట్టిస్తామన్నారు కదా. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, మాకు చెప్పారు ఒక 1 ఇయర్ లోపల ఇక్కడ మేము మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకొని మాకు చేయగలుగుతాం నమ్మకం ఉంది. కేసీఆర్ తోటి మాకు చేస్తేమో ఆయనంత మేము దేవుడుగా పూజించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సంది 30-40 ఏళ్ళ సంది మాకు ఏ పార్టీ మాకు ఏం చేయలేదు మేడం. మాకు కేసీఆర్ సార్ గారు చేయగలుగుతాడు మేము కోరుకుంటున్నాం. ఆయన కట్టిస్తే చాలా సంతోషము, చేయగలుగుతాడు మేము నమ్ముతున్నాం మేడం. ఒక నిమిషం ఉండండి, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. మేము ఇక్కడనే ఉంటాం మేడం, హనుమాన్ నగర్. నేను చిన్నప్పుడు 1 ఇయర్ ఉన్నప్పుడు బాబు వచ్చినప్పుడు వచ్చిన. ఇప్పుడు నాకు 3 పిల్లలు మేడం. ఇక్కడ ఒక బాబు ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు సంది ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే మా ఇల్లు కూలిపోనికి రెడీగా ఉంది. వర్షాకాలం వస్తే దగ్గరనే మేడం, కూలిపోనికి రెడీగా ఉంది మేడం. కానీ దానికి ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలంటే అసలుకి అపార్ట్ వాళ్ళు వచ్చేసి అబ్జెక్షన్, వాచ్మెన్లు వచ్చేసి దాన్ని కట్టనివ్వట్లేదు. ఎలా అవుతుంది చెప్పండి సంఘటన? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టడం మొదలెట్టారు, అంటే కట్టడం మొదలు పెడతాం మేడం. వాచ్మెన్ వెళ్ళి అక్కడ వాళ్ళ చైర్మన్ గారికి చెప్తారనమాట. ఆయన వచ్చేసి మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, రాజనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ కేసు రాపించేసి ఇక్కడ వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్తారు మేడం. అదే విషయం మేడం. ఇప్పుడు మేడం మేము ఒకటే ఫ్యామిలీ, నాకు 3 పిల్లలు, మేమందరం ఒకటే గదిలో వంట చేసుకోవాలి మేడం, ఒకటే గదిలో ఉండాలి మేడం. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది మేడం. ఇంతకు ముందు సబితా ఇంద్రారెడ్డి గారికి అదే ప్రామిస్ చేశారు మేడం. ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు సంది ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ అదే ప్రామిస్ మేడం. కానీ ఇప్పుడు దాకా ఎవరు నెరవేర్చడం లేదు మేడం. 125 గజాలు జాగా ఉన్న కాడ ఇస్తున్నారు కదా, ఆ మాట ప్రకారం మాకు మేము ఇన్ని ఏళ్ళ సంది ఉన్నాను కాబట్టి మాకు ఖచ్చితంగా ఈడే మాకు ఈ 125 గజాలు జాగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. మరుగుదొడ్డు కట్టి ఇచ్చేసేసి మాకు జాగాలు ఇస్తే చాలమ్మా. మేము ఇక్కడ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేపోయే దారిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడ్డది. మేము ఆనాడు పాములకు, తేళ్లకు, పిడుగులకు, మేకలు, గొర్రెలు చనిపోయితే
అక్కడ పరిణామాలు కూడా కొన్ని కట్టించారు నష్టపరిహారం. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఉన్న స్థలములనే సార్ మాకు ఇంత ఇవ్వకపోయినా 120 గజాల ప్రకారంగా మాకు ఇదే ప్రాంతంలో ఇవ్వాలని కేసీఆర్ గారిని కోరుకున్నాము. తర్వాత స్వామిగౌడ్ గారికి నేను రిట్ పిటిషన్ ఇచ్చాను మేడం. ఆ మాట కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను అటెండర్గా చేసి నాకు 60 సంవత్సరాలు అయింది, నాకు జ్ఞాపకం ఉంటుందా ఏమి, నీకు అక్కడే ఇవ్వాలని రూల్ ఏముందని నాకు అన్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, రోడ్లు కావాలి, మంచినీళ్ళ నల్లాలు కావాలి, మెయిన్ బాత్రూమ్లు కావాలి. అసలు లేవు. ఒక మాట మేడం, ప్రతి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద పిల్లలు అయ్యారు. ఆ పిల్లలు పోయి ఎక్కడ బాత్రూమ్కి వెళ్తారు, ఎక్కడ పోయినా మగ పిల్లలు వెళ్తారు. వాళ్ళకు ఫోన్లు చేసుడం, వాళ్ళకి ఏదో ఒక కారణం చేసుడం, తల్లి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం, అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇంకా చాలా వినడానికి ఘోరం ఏంటంటే 6 బయటకు వెళ్తే 2-3 చంపేశారని సమావేశాలు జరుగుతున్నాయి. మళ్ళీ చంపేసడము, వాళ్ళ మీద బంగారు ఉంటే ఎండి ఉంటే తీసుకొని వెళ్ళడము, ఇలాంటి సమస్యలు మేనైనా ముందు చేసి ఇలా విసిరేసినట్టుంది. కాబట్టి ఏరియా అసలు డెవలప్మెంట్ లేకుండా కూడా ఒక సాయంత్రం 5-6 దాటిందంటే చీకటి పడిందంటే ఇంకా చాలా నిర్మానుష్యంగా తయారవుతుంది. మాకుండలే చేశారు ఇక్కడ. మామూలు కాల్చి పడిపోయింది, పచ్చివాతం వచ్చి కాల్చి పడిపోయింది. కొడుకులు ఉండరు, కొడుకులు పట్టించుకోరు. రోజు ఇంటి పక్కన గుడిసి కారుతుంది, కారి పట్టు కూడా వేసుకొనిరు. పట్టు కూడా ఇంటి పక్కన ఎక్కడుందమ్మా నీ గుడిసి? ఇక్కడ దగ్గరేనా? పైన ఉంది మేడం. వినాయక చవితి వస్తుంది కదా, కనీసం 8-9 డెడ్ బాడీలు వెళ్తాయి. డెడ్ బాడీలు మొన్న ఒక డెడ్ బాడీ వెళ్తే నేను ఏసీపీకి ఫోన్ చేసి ఎమ్మటి చెప్పాను. 8-9 డెడ్ బాడీలు అయితే ఖచ్చితంగా ప్రతి ఇక్కడ హనుమాన్ నగర్ అని కుంట ఉంది, పత్తి కుంట, ఆ చెరువుల నుంచి దాదాపు అనాథలా వదిలేస్తారు ఏరియాని. ఇది మన రోడ్డు మీద నడుస్తుంటే కూడా తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. అంటే బాగా కచ్చా రోడ్లు, గతుకులుగా ఇలాంటి పరిస్థితుల్లోనే 30 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ఒక్క రోడ్డు వేసే పాపానికి పోలేదు ఎవరు కూడా. చూడండి మేడం, ఆ ఇల్లు కట్టనీయకపోతే వాళ్ళు ఇక్కడ గుడిసె వేసుకుని ఉన్నారు మేడం. వాళ్ళు ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్య గ్రామాలు దత్తత తీసుకునే కార్యక్రమం మొదలైంది. దయచేసి మీకు గనక అటువంటి ఆలోచన ఉంటే ఈ ప్రాంతాన్ని కూడా మీరు దత్తత తీసుకుని ఇక్కడ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడచ్చు, మీ వంతు సాయం చేయొచ్చు అని చెప్పి స్థానికులు సాక్షి టీవీ కూడా వేడుకుంటోంది. మాది ఇంత వెనుకబడి ఉన్న అది గ్రామం కాబట్టి, గ్రేటర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి మా గ్రామానికి ఎందుకు దత్తత తీసుకోవడానికి ముందుకు రావట్లేదు? చైర్మన్ గారు ఇక్కడనే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు మన స్వామిగౌడ్ గారు. ఆయనకి ఇక్కడ డెవలప్ చేసుకుని దత్తత తీసుకుంటే చాలా బాగుంటుంది మేడం. మా ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. అపాడ్ అంటే మొత్తం డెవలప్ చేసే దానికి సంబంధించిందే కదా మేడం. అయితే అపాడు మళ్ళీ ఈ గ్రామాన్ని ఎందుకు వాళ్ళు మాట్లాడుకొని డెవలప్ చేయలేరు ఇంతవరకు? అదే మళ్ళీ చేయాలి మేడం. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎవరు చెప్తారు మేడం? ఇప్పుడు ఆ ఆన్సర్ దొరకట్లేదు. ఎన్ని రోజుల నుండి ఎత్తుకుతున్నాం మేము, చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి ఎత్తుకుతున్నాం ఆ ఆన్సర్ని. ఏది ఎవరు సరిగ్గా ఆన్సర్ చెప్పారు మాకు. మీకు అపార్ట్ భూమి కాబట్టి మీకు ఏది పర్మిషన్ లేదు అంటే. ఇది నిజంగా లిటిగేషన్ లో ఉండే భూమి అయితే కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. అన్ని విధాలా వీళ్ళకి బతకడానికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలి. రెండో వైపు లిటిగేషన్లో ఉండే విషయాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీకి రిపేర్ వచ్చింది మేడం. జిహెచ్ఎంసీకి టీప్ కట్టి దాన్ని నడిపించుకుంటున్నాం. ఇంతవరకు ఏ అధికారులు వచ్చి చేయలేరు మేడం. దాన్ని ఏ అధికారులు వచ్చి చేయలేరు ఆ బోర్ని రిపేరు. ఇది అసలు హైదరాబాద్ లో ఉన్నట్టే లేదు. ముందు అసలు చూస్తే పల్లెటూర్లలో మస్తు డెవలప్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇగో ఈ వాటర్ ట్యాంకీలు అప్పుడు కట్టించినారు, ఇగో ఎక్కడివి అక్కడ పడిపోయినాయి ఈ వాటర్ ట్యాంకీలు. ఒక ఇంట్లో మొత్తం మేడం 3 పిల్లలు, ఒక ఫ్యామిలీ మొత్తం అందులోనే మేడం వంట చేసుకుని ఉంటాం మేడం. ఇంత చిన్న ఇంట్లో 5-6 మంది ఉంటారు మేడం. ఎట్లా ఉంటారు? ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి కదా. అంటే ఇంతకు మించి కట్టుకుందాం అంటే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వట్లేదు. కట్టే ప్రయత్నం చేసి కొంచెం మెరుగుపరుచుకుందాం అంటే అధికారులు వచ్చి ఆపేస్తున్నారు. ఈ రాళ్లతో కట్టిన ఇది బాత్రూమ్ అన్నమాట. తక్షణం ఒకవేళ
గవర్నమెంట్ అంటే ఇంతవరకు మీకు హామీలు పక్కాగా ఇవ్వలేదు, ఏదో చేస్తామని చెప్తున్నారు. ఏం చేస్తామని చెప్పారా? ఇంతకుముందు సబితేరి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే మీకు 60 గజాల్లో మీకు ఇల్లు అయిపోయినాయి, శాంక్షన్ అయిపోయింది, ఆల్రెడీ కలెక్టర్ నుంచి మీకు అన్ని రెడీ అయిపోయినాయి అన్నది మేడం సబితా రెడ్డి గారు. అంతలో ఎలక్షన్ వస్తే పార్టీ రాలేదు. మన టీఆర్ఎస్ వచ్చినాక ఏమంటే మన స్వామిగౌడ్ గారు ఏమనంటే 120 గజాలు మీకు పక్క ఇల్లు కట్టిస్తున్నాడు. కేసీఆర్ గారితో మాట్లాడినాము, ఇక్కడ మీకు 120 గజాలతోటి 12 ఎకరాలకు మొత్తం మీకు ఇల్లు కట్టిస్తామని మొన్న వచ్చి ఒక పోషం అదే బోనాల పండుగ రోజు వచ్చి వాగ్దానం ఇచ్చిపోయింది మేడం. మాకంటే ఇస్తాడేమో ఆ నమ్మకంతో ఇంతవరకు 35 నుంచి అన్ని పార్టీలు వాగ్దానాలే, ఏ పని చేస్తున్నాం మాకు. ప్రభుత్వానికి మాత్రం ఈ విషయంలో మనసుంటే ఖచ్చితంగా మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలాగా అంటే తరాలు మారిపోతున్నాయి, పిల్లలకు పిల్లలు వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టేస్తున్నారు, కానీ జీవిత పరిస్థితులు మారలేదు, ఇంకా దుర్భరంగా తయారవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇళ్ళు కూలిపోయే పరిస్థితుల్లో చాలామంది ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారు. వేరే ఇళ్ళు కట్టించుకునే పరిస్థితులు లేవు, బాత్రూమ్ కట్టించుకునే పరిస్థితి లేదు. మరి జనం ఎవరితో వాళ్ళ గోడు వెలబోసుకోవాలి, జీవితాన్ని ఇంకా శేష జీవనాన్ని ఎలా కొనసాగించాలి అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, ప్రకాష్ గౌడ్ గారికి సాక్షి టీవీ విన్నవిస్తోంది. ప్రజల సమస్యలు తీర్చడానికి వారు మీకు ఓటు వేసి గెలిపించారు. దయచేసి తక్షణం ఇక్కడికి వచ్చి వీళ్ళకి కావాల్సిన ఈ లిటిగేషన్ భూముల వివాదం పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇదే అన్నమాట, ఇక్కడే ప్రజలు సంసారాలు చేస్తున్నారు, పిల్లలు పెరుగుతున్నారు, మన భావితరం యువత కూడా ఇక్కడే తయారవుతున్నారు. సో ఊహించుకోవచ్చు ఎలా ఉందో. ఇది వాళ్ళ జనపదం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.